హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బైక్ క్లీన్ చేయడానికి ఫిక్స్ అయినా. 1 వీక్ అవుతుంది. 1 వీక్ తర్వాత క్లీన్ చేయడానికి కూర్చున్నా అనమాట. ఫుల్ డస్ట్ ఉంది, మట్టి మొత్తం పడినది, కుప్ప ఉంది కుప్ప. సో ఇంక ఈరోజు నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ వాషింగ్ చేస్తా, బైక్ వాషింగ్. లాస్ట్ వీక్ ఏమో సర్వీసింగ్ ఇచ్చేసిన, అయిపోయింది, సెట్టింగ్ అయిపోయింది. ఈ వీక్ మాత్రం చూస్తురుగా మట్టి ఎట్లుందో బైక్కి. సో ఇట్లా ఉంటే కుదరదని చెప్పి మొత్తం క్లీన్ చేద్దామని ఫిక్స్ అయినా. చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో, వేరే లెవెల్ ఉందన్నమాట బండి మాత్రం. అక్కడ కింద లోపల మట్టి ఉంది, అది చేయి పడతలేదు. సో ట్రై చేస్తాను కొంచెం అట్లా అట్లా క్లీన్ చేయడానికి. సో అట్లా అట్లా జస్ట్ ఫస్ట్ డస్ట్ మొత్తం క్లీన్ చేస్తాను ఈ డ్రై క్లాత్తో. మొత్తం మట్టి అంతా పోయిన తర్వాత అప్పుడు వాటర్ పెట్టేస్తాను అన్నమాట. ఫస్ట్ టైం నా బైక్ ఎంత దుమ్ముండి నేను ఇగ్నోర్ చేసి సండే క్లీన్ చేద్దామని ఫిక్స్ అవ్వడం. అసలు అది తుడుస్తుంటే కుప్పంతా కిందనే పడుతుంది, అంత డస్ట్ ఉంది. ఈరోజు మాత్రం చాలా టైం పట్టుద్ది మొత్తం క్లీన్ చేయడానికి. అయిపోయినా ఈరోజు నేను కొంచెం సో జస్ట్ అట్లా పైన మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేసిన డ్రై క్లాత్తోనే. ఇంకా చూడాలి కింద, చూడండి మట్టి ఎట్లా ఉన్నది అంటే ఎట్లా ఉందో చూపిస్తాం మీకు లాస్ట్లో. సో ఇంకా అక్కడ టైర్ లోపల చైన్ దగ్గర అట్లా ఉంది మట్టి డస్ట్ ఇంకా. సో అది చెక్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఎంత మట్టి వచ్చింది ఆ బైక్ దగ్గర అనేది చూపిస్తాను క్లియర్గా. కింద చూడండి, ఇప్పుడు చూడండి చూడండి ఎంత డస్ట్ ఉందో. 1 వీక్ అవుతుంది క్లీన్ చేసి. అది కాక వర్షం పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో, ఫుల్ వర్షం, దానికి తోడు మట్టి. అసలు ఇంక చెప్పలేను, అలా ఉంది నా పరిస్థితి. అది చూడండి అక్కడ కింద చూపిస్తాను, అది ఎంత డస్ట్ ఉందో. అది మొత్తం మట్టి, మొత్తం గడ్డ కట్టింది అనమాట లోపల మట్టి అంతా. అది క్లీన్ చేసి కొంచెమే వచ్చింది, మళ్ళీ వాటర్ కొడితే మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు అటు సైడ్ క్లీన్ చేయాలి. ఇటు సైడ్ అయిపోయింది మొత్తం సెట్టింగ్ అంతా. సో మళ్ళీ ఇప్పుడు అటు పోయి క్లీన్ చేయాలి. అటు చూసిరు కదా అటు సైడ్ ఎట్లుందో మట్టి. సో అది పరిస్థితి. ఫైనల్లీ ఒక 20 minutes తర్వాత మొత్తం అట్లా డస్ట్ క్లీన్ చేయడం అయిపోయింది డ్రై క్లాత్తో. మేము చెక్ చేయొచ్చు, మళ్ళీ గాలి కూడా వస్తుంది. ఇప్పుడు వాటర్ వస్తాయి, యాక్చువల్లీ మంచి వాటర్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తాం. సో చూడండి డస్ట్ ఎట్లా ఉందో, చూసిరా మట్టి ఎట్లా ఉందో. అబ్బా దేవుడా, ఇది జస్ట్ నిన్న మొన్ననే వచ్చింది, ఈ 2 daysలో పడినది ఇంత డస్ట్. అందుకో పైప్ తెచ్చేసిన, ఇంకా పైప్ మొత్తం సెట్ చేసి వాటర్తో కొడితే మొత్తం డస్ట్ అంతా బయటికి ఉరకాలి. సో అట్లా ఉందన్నమాట. సో పైప్ సెట్ చేస్తున్నా, అదేమో చిన్నగా ఉంటాయి పైపు, అది ట్యాబ్ ఏమో పెద్దగా ఉంటుంది. లైక్ సెట్టింగ్ చేస్తున్నా, ఇంకా అయిపోయింది. సో ఇప్పటిదాకా డ్రై క్లాత్తో క్లీన్ చేసిన కదా మొత్తం. సో డస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు వాటర్తో కొడితే అది బైక్ మొత్తం, అప్పుడు మిగిలిన డస్ట్ మొత్తం ఈ వాటర్తో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అట్లా మొత్తం క్లీన్ చేసిన. ఫ్రంట్ డోమ్ లోపల, డోమ్ కింద అసలు మొత్తం వైట్. యాక్చువల్గా నేను అట్లా బయటికి పోయినా అన్నట్టు. బయటకు పోతే ఏమైంది, అక్కడ బోర్ వేస్తున్నారు అనమాట. సో మొత్తం శుద్ధ అదంతా వస్తుంది కదా. సో అది మొత్తం టైర్కి మొత్తం బండిలో తిరిగిపోయింది అనమాట. నేను అదే రూట్లో పోవాల్సి వచ్చాను, వేరే రూట్ లేదు ఇక మళ్ళీ. సో దానికి తోడు ఈ వీక్ మొత్తం జరిగిన పన్న డస్ట్ మొత్తం అట్లా ఉండిపోయింది. సో ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట, సండే కదా కొంచెం సెట్ చేద్దాం. మళ్ళీ దాంతో ఇట్లానే ఉంటే మొత్తం చూడండి. అసలు జస్ట్ అట్లా పైప్ లోపల పెట్టినాలో లేదు, మొత్తం మట్టి అంతా కింద పడుతుంది. అక్కడ కనిపిస్తుంది, అటు సైడ్ మొత్తం డస్ట్ అయ్యి పడుతుంది. వేరే లెవెల్ ఉన్నది అసలు.
డబల్ పని అయిపోయింది అనుకోండి. నీట్గా కను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న బైక్ని క్లీన్ చేయాలి, లేదంటే డస్ట్తో Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way to win it life, I never miss that stack, taking big swings, each hand to the bat, put me in the ring, you'll go out in a bag, cause I sing what I mean and I bring it to the mad light, ain't got time to kill, I got time to feel, I took the నేను సీట్ డిక్కీ ఓపెన్ చేయడం మర్చిపోయినా. అది ఇప్పుడు ఓపెన్ చేసి దాని లోపల కూడా క్లీన్ చేయాలి, బ్యాగ్ కూడా తీయాలి. బ్యాగ్ కూడా డస్ట్ ఉన్నది కొంచెం, సో అది మొత్తం వాష్ చేయాలి ఈరోజు. చూసారు కదా ఎట్లున్నది, కొంచెం బెటర్ ఉన్నది. దాని లోపల సినిమా చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ తీస్తున్నా కదా, సో కింద కామెంట్ చేయండి, ఆ లగేజ్ బ్యాగ్ ఉంటే బాగుందా లేకపోతే ఆ బ్యాగ్ లేకపోతే బాగుందా అనేది. సో మీకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఓపెన్ అవుతుంది కానీ అటు సైడ్ వస్తలేదు. చూసి చెప్పండి, అది బ్యాగ్ లేకపోతే బాగుందా ఉంటే బాగుందా. యాక్చువల్గా ఆ లగేజ్ బ్యాగ్లో ఏం లేదనుకున్నా, మనీ ఉన్నాయి, బూమర్ కూడా ఉన్నది. ఎప్పుడో తినడానికి కొనుక్కొని దాంట్లో వేసేసిన అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంటికి కూడా కడగాలి పైప్ పెట్టి. సో మళ్ళీ దీనికి సపరేట్ పని అన్నది. మొత్తం క్లీనింగ్ అయిపోయినాక మొత్తం వాటర్ కొట్టి అది చూసారా, మెడికేట్ కూడా లోపలనే ఉన్నది దేవుడా. సో ఇప్పుడు మొత్తం వాటర్తో మొత్తం కొట్టేసిన తర్వాత మంచిగా తుడుచుకోవాలి. క్లీన్గా వెట్ క్లాత్ ఒకటి తీసుకొని షాంపూ పెట్టేసిన, షాంపూ అయితే లేదు. అది మొత్తం చూసారు కదా నా పరిస్థితిలో ఉన్నది. సండే మొత్తం ఇదే పని అవుతుంది. షాంపూ కూడా హ్యాండ్ ఇచ్చింది టైంకి, ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. లైట్ అని చెప్పి మొత్తం వాటర్ పెట్టేసి ఆ క్లాత్తోనే తుడిచేస్తాను. you can forget, I'm living up every breath, I'd rather lead than be led, I'll fill the seats as I spread, with every word that I've said. How's it supposed to feel? How's it supposed to feel? ఆల్మోస్ట్ బైక్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఫస్ట్ డ్రై క్లీనింగ్, దాని తర్వాత వాటర్ కొట్టి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసిన క్లాత్తో. సో ఇంకా బైక్ క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బ్యాగ్ క్లీన్ చేద్దామని, అది వాష్ చేద్దామని తీసుకుపోతున్నాం. ఆడ వాటర్ ఉన్నాయి, ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి, బకెట్ నింపి పెట్టిన అనమాట. ఏం లేదు, దాన్ని చేసి అట్లా ముంచి అట్లా అనేసి వేసాడు వేయడానికి. అట్లనే సీట్ కూడా చేయాలి, వైర్ కూడా ఉంది లోపల, పైసలు గిట్ట ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. బ్యాగ్ కూడా ఉతికేసిన, పక్కన పెట్టేసిన. మళ్ళీ క్లాత్ మొత్తం పిండి బాగా గట్టిగా పిండి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఆ వాటర్ మరకలు అట్లనే ఉంటున్నాయి బైక్ మీద. సో అది ఎన్నిసార్లు చూసినా అయితే లేదు. అది కాక నా బైక్ మ్యాట్ అంటే తోలు తీరిపోద్ది, అండ్ 10 సార్లు క్లీన్ చేస్తే అని పని అవ్వదు.
సో ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుంటా నాకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఏం పట్టింది, మొత్తం 40 మినిట్స్ పట్టింది బైక్ మొత్తం క్లీన్ చేయడానికి. కాకపోతే అట్లా కట్ చేసి ఒక 10-20 మినిట్స్ వీడియో పెట్టేస్తున్నా. మళ్ళీ క్లాత్తోని అట్లా మొత్తం క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే అది వాటర్ ఉంటే డ్రాప్స్ అవన్నీ మరకలు అట్లానే ఉంటున్నాయి. సో మళ్ళీ క్లీన్ చేసినాం క్లాత్ మళ్ళీ మంచిగా పిండేసి. సో అట్లా అయిందనమాట. సో ఇట్ ఫైనల్లీ మొత్తం సక్సెస్ అయింది ఆఫ్టర్ 40 మినిట్స్. అసలు బండి క్లీనింగ్ 40 మినిట్స్ పట్టిందంటే ఇంకా ఏ రేంజ్లో మట్టి ఉండదో మీరే అర్థం చేసుకోవాలి. సో మొత్తం సండే మొత్తం బైక్కి సగం పని అయిపోయింది. మస్తు వచ్చిందనమాట బండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత. సూపర్ లుక్ ఉంది అసలు, ఎక్స్ట్రాడినరీ. ఆఫ్టర్ 40 మినిట్స్ ఆఫ్ వాషింగ్ చూడండి ఎంత క్లీన్ ఉంది, షైన్ అవుతుంది బండి మాత్రం. ఫైనల్లీ బైక్ వాష్ సక్సెస్ అయిపోయింది, మొత్తం డస్ట్ పోయింది, క్లీన్ ఉంది అసలు, మొత్తం షైన్ అవుతుంది బైక్. లాస్ట్ వరకు వీడియో చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి యువర్ బైక్ ఈజ్ సూపర్ అని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.